Hi everyone, welcome to our channel, Avendati Maths. So, today's video, Junior Inter Maths 1A Blueprint and Important Questions. Blueprint and Important Questions for IP 25-22 and 2025 exams. మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు చూడండి కన్ఫామ్ ఇప్పటి వరకు మీకు మ్యాథ్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అంటే కొంత భయం ఉన్న వాళ్ళు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అస్సలు టెన్షన్ పడకుండా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు 75 తెచ్చుకోవచ్చు 60+ తెచ్చుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు రేంజ్ ఒక 40 ఉన్నవారు అనుకోండి ఈ వీడియో చూసాక ఈజీగా ఒక 60 వరకు తెచ్చుకుంటామని కాన్ఫిడెన్స్ వస్తుంది 50-60 మధ్యలో ఉన్న వాళ్ళకి 75 తెచ్చుకుంటామని కాన్ఫిడెన్స్ అయితే కన్ఫామ్ వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలు ఓకేనా రైట్ మనకు ఈ వీడియోలో ఏం చెప్పేస్తా అంటే ఇప్పుడే చెప్పేస్తున్నా బ్లూ ప్రింట్ ఉంటుంది అంటే బ్లూ ప్రింట్ వల్ల యూజెస్ అంటే మనం ఏ టాపిక్ చదవాలి మనకున్న హాట్ టాపిక్స్ లోంచి మనం లీవ్ చేసే ఛాన్స్ ఉందా లేదా లీవ్ చేసిన ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంత సిలబస్ చదివితే మనం పర్ఫెక్ట్ ఒక 50 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతాం 60 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతాం అనే ఒక క్లారిటీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా ఎట్ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 2014 నుంచి అప్ టు 2024 వరకు జరిగిన ప్రీవియస్ ఈక్యూస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినాయి కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది దాన్ని బట్టి మీకు కొంత ఐడియా వచ్చేస్తుంది మనకి ఇంకొక 50 డేస్ ఉంటుంది నియర్లీ 50-60 డేస్ ఉంది కాబట్టి టైం ఆ టైంలో మీరు ఇంక బెటర్ గా చదవచ్చు ఈ వీడియో వచ్చిన కాడ నుంచి దీన్ని అబ్జర్వ్ చేసినా కూడా మీరు బెటర్ స్కోర్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు ఎక్కడ డిసప్పాయింట్ గా ఓకేనా ఈ వీడియో తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది రెండు సిలబస్ సేమ్ రెండు బ్లూ ప్రింట్స్ సేమ్ ప్యాటర్న్స్ సేమ్ ఓకేనా సో ఛానల్ ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయవచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి ఇన్స్టా ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి అందులో వచ్చి మీరు ఫాలో అవ్వచ్చు ఎట్ ఏ టైం టెలిగ్రామ్ గ్రూప్ లో చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నా ప్రీవియస్ పేపర్స్ ఉన్నా కూడా అందులో పోస్ట్ చేసుకుంటూ ఉంటా అది మీకు యూజ్ అవుతూ ఉంటుంది ఎట్ ఏ టైం మాకు మెటీరియల్స్ లేవు సార్ చదవడానికి అసలు ఇంటర్మీడియట్ మెటీరియల్స్ లేవు ఉన్నా కూడా క్లమ్జీగా ఉన్నాయి ప్రాపర్ గా లేవు 2 మార్క్స్ 4 మార్క్స్ అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ కి వెళ్తే నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని యాక్ట్ అవుతుంది ప్లే స్టోర్ లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ అనే యాప్ ఉంటుంది అందులో డౌన్లోడ్ చేసుకొని ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ ప్లే లిస్ట్ ఉంటుంది ఐ మీన్ ట్యాబ్ ఉంటుంది అందులో మీకు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ టోటలీ 3 సబ్జెక్ట్స్ కూడా మెటీరియల్స్ ఉంటాయి మీకు విత్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి సొల్యూషన్స్ ఉంటాయి ఇంపార్టెంట్ బుక్లెట్ కూడా ఉంటుంది అక్కడ యూజ్ చేసుకోండి ఓకే రైట్ వీడియోలోకి వెళ్తే మనకేంటి టోటల్ 1 ఏలో మనకు 1 ఏ ఏంటంటే 75 మార్క్స్ పేపర్ అవునా 75 కి 27 వస్తే పాస్ కూడా పెద్ద టఫ్ అయితే కాదు బట్ మనం దానికంటే ఎక్కువ స్కోర్ చేయాలి బెటర్ స్కోర్ ఒక 60 మార్క్స్ 65 మార్క్స్ ఇలా చేస్తే డీసెంట్ స్కోర్ అవుతుంది ఓకేనా డీసెంట్ స్కోర్ కొరకు ఈజీగా మనం ఒక హాఫ్ ఆఫ్ ది టాపిక్ చదివితే చాలు స్కోర్ వచ్చేస్తుంది సో ప్రాబ్లం అస్సలు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఇంట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఫంక్షన్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లేదు 7 మార్క్స్ వస్తాయి టోటల్ వచ్చేసి మనకు 7+2+2 11 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది మనకు ఓన్లీ ఫంక్షన్స్ నుంచి నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చూస్తే ఇందులో నో 2 మార్క్స్ నో 4 మార్క్స్ ఓన్లీ 7 మార్క్స్ 1 క్వశ్చన్ వస్తుంది అంటే 7 మార్క్స్ ఓకే నెక్స్ట్ మ్యాట్రిసెస్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో వచ్చేసి 7+7+4+2+2 హెవీ వెయిటేజ్ టాపిక్ టోటల్లీ 22 మార్క్స్ చూడండి మీరు ప్రాపర్ గా సీరియల్ గా 3 ప్రిపేర్ అయినా పాస్ అయిపోతారు మనకు 27 కదా పాస్ మార్క్స్ చూడండి 27 29 28 30 మార్క్స్ వస్తాయి ఒక ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మ్యాట్రిక్స్ మీరు చదివినట్లయితే 40 మార్క్స్ వస్తాయి ఈజీగా జస్ట్ 3 యూనిట్స్ మళ్ళీ రచనా వెక్టార్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ నో 7 మార్క్స్ అండి అంటే ఇందులో స్కోర్ ఎంత వస్తుంది 2+2+4 8 మార్క్స్ వస్తాయి మనకు వెయిటేజ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో ఇన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీకు 1 2 మార్క్స్ క్వశ్చన్ 1 4 మార్క్స్ క్వశ్చన్ 1 7 మార్క్స్ క్వశ్చన్ హియర్ వి గెట్ 2+2+4+7 ఎన్ని అవుతుందండి 13 మార్క్స్ వస్తాయి ఓకేనా 13 మార్క్స్ నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్ ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి 2+2+4+7 15 మార్క్స్ వస్తాయి Next, trigonometric equation, no 2 marks, only it have 1 4 marks question only, we get 4 marks. Next, inverse trigonometry also, we get only 1 4 marks question, we get 4. Hyperbolic functions,
ఓన్లీ 1 2 మార్క్స్ క్వశ్చన్, no 4 and no 7. It gives 2 marks. Properties of triangle, no 2 marks, 1 4 marks question, 1 7 marks question. 4 plus 7 11. ఓకే, ఇది టోటల్ ప్యాటర్న్ మనకు. సో ఈ ప్యాటర్న్ మీకు ఐడియా ఉందనుకుంటున్నా, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్యాటర్న్ లో మీరు చదవగలిగితే చాలు, మంచి స్కోర్ అయితే వస్తుందండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్కోర్ వస్తుంది. అయితే ఇందులో ఏ టాపిక్ చదవాలి సార్ అంటే నేను టిక్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఎవరైనా మాకు 75 రావాలన్న వాళ్ళైనా చదవాల్సిందే, మీకు పాస్ అయినా కావాలి, 60 40 ప్లస్ రావాలన్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ కింద మ్యాట్రిసెస్ చదవండి. ఫస్ట్ ప్రియారిటీ కింద మ్యాట్రిసెస్. ఎందుకు సార్ మ్యాట్రిసెస్ అంటున్నారంటే చూడండి, నేను కవర్ చేస్తుంటే ఇక్కడ మార్క్స్ 7 4 2 మార్క్స్ అనుకుంటే 7 మార్క్స్ ఎన్ని అయిపోతాయండి? 2 క్వశ్చన్స్ అయిపోతాయి. మనం ఎన్ని రాయాలి? పైన మనకు బేసిక్ గానే 7 మార్క్స్ క్వశ్చన్ పేపర్ లో 7 వస్తాయి. అందులో మనం 5 అటెంప్ట్ చేస్తే చాలు. అవునా? ఆల్రెడీ ఇక్కడ ఎన్ని అయిపోయినట్టు ఒక 4 మార్క్స్ అయిపోతుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. అవునా? 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అయిపోతుంది. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మ్యాట్రిసెస్ లో మాక్సిమం మీరు అందరూ చదవాల్సింది ఏంటంటే డెఫినేషన్స్, మస్ట్ అండ్ షుడ్ గా డెఫినేషన్ చదవాలండి. డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్ మీకు అందరికి రావాల్సింది. గ్రామర్ రూల్, ఇన్వర్షన్ రూల్, గార్జియాడియన్ రూల్ నేర్చుకుంటూ మెయిన్ ప్రాబ్లమ్స్. నేను చెప్పిన ఈ 4 మెథడ్స్ మీకు వచ్చినట్లయితే కన్ఫామ్ ఇక్కడ ఉన్న 2 లాంగ్ ఆన్సర్స్ మీరు అటెండ్ చేయగలుగుతారు. అంటే ఎన్ని వస్తాయి? 14 మార్క్స్ వచ్చేస్తాయి. 14 వచ్చేస్తే క్లోజ్. నెక్స్ట్ 14 ప్లస్ ఇక్కడ 4 బేసిక్స్ వచ్చినా చాలు, చాలా మందికి ఈజీ. అంటే ఇక్కడ 22 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. అంటే ఇక మనం పాస్ కావడానికి ఇక 7 కావాలి. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ లెసన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ మీరు మ్యాథమెటికల్ ఇండక్షన్ చూస్ చేసుకోవడం వల్ల ఇంకొక 7 మార్క్స్ యాడ్. చూడండి ఇక్కడ సేమ్ మీరు కరెక్ట్ గా 2 లెసన్ చదువుతున్నారు. ఇది కూడా చాలా ఈజీ, లెంతీ ఫార్ములాస్ లేనివి, మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ మ్యాట్రిసెస్ ఈ 2 చదవడం వల్లనే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? నియర్లీ 29 మార్క్స్ వస్తున్నాయి. చూడండి, ఈ 2 చదివితే ఎన్ని వస్తున్నాయి? 29 మార్క్స్ వస్తున్నాయి. అంటే మనం ఆల్రెడీ సేఫ్ జోన్, 27 పాస్ కదా సేఫ్. తర్వాత మీరు చదివే ఎవ్రీ టాపిక్ మనం చూసుకునే ఎవ్రీ టాపిక్ ఎలా ఉండాలంటే మనకి ఈజీగా ఉండాలి, మార్క్స్ పెరగాలి. మనకు చదవడానికి ఈజీగా ఉండాలి, ఎట్ టైం ఏం చేయాలి? ఎవ్రీ టైం మార్క్స్ పెరుగుతూ ఉండాలి. అలా అయితేనే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్ చదవండి. థర్డ్ లెసన్ ఈ 2 ఒకటే యూనిట్ కనుక్కొని చదవండి. థర్డ్ ప్రియారిటీగా ఈ 2 ఒకటి. ఓకేనా? అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఫస్ట్ మ్యాట్రిసెస్ చదవాలి, అది కంప్లీట్ కాగానే మ్యాథమెటికల్ ఇండక్షన్. నెక్స్ట్ ఏంటి? అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో కో ప్లానర్ క్వశ్చన్ హార్డ్లీ మీరు చదివితే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 8 చదువుతారండి అంతే. 8 చదివితే మీకు ఒక 4 వస్తాయి. 2 మార్క్స్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా? చూడండి, ఇవి చదవడం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ చదవడం వల్ల అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. చూడండి 28 మార్క్స్ ఫ్రమ్ లాంగ్ ఆన్సర్ 4 రాయొచ్చు. నేను ఎన్ని చెప్పాను మీకు? జస్ట్ 3 యూనిట్స్ అనుకోవాలి. అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ మొత్తం వెక్టార్సే కాబట్టి అది ఒక యూనిట్ లాగా ట్రీట్ చేయగలిగితే చూడండి 4 మార్క్స్ ఎన్ని వస్తున్నాయి? 12, ఇవి 10, 50 మార్క్స్. అంటే మీరు జస్ట్ 4 యూనిట్ చదవడం వల్ల 50 మార్క్స్ తెచ్చుకుంటారు. అంటే మనం సగం సిలబస్ కూడా చదవలే. ఇంకా మనకునే 10 యూనిట్స్. 10 యూనిట్స్ లో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయండి? హార్డ్లీ ఒక 13 to 15 క్వశ్చన్స్. 15 క్వశ్చన్ చదివితే 7 మార్క్స్. ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ టాపిక్స్ అయిపోయిన నెక్స్ట్ ఏం చదవాలి సార్ అంటే చూడండి, నెక్స్ట్ ఇంకొక లాంగ్ ఆన్సర్ చదవాలి కానీ ఆ లాంగ్ ఆన్సర్స్ కు మీరు ఏం చేసుకోండి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది 4th, ఇదన్నా తీసుకోండి, ఇదన్నా తీసుకోండి. ఎందుకు సార్ 4 అని? కొందరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టఫ్ అనిపిస్తుంది, కొందరు ఫంక్షన్స్ ఇది. ఫంక్షన్ నేమ్ లో ఒక 5 థియరమ్స్ ఉంటాయి, ఒక 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 5 థియరమ్స్ 5 ప్రాబ్లమ్స్ మీరు చదువుకోగలిగితే ఈజీగా అక్కడ మీరు స్కోర్ చేసుకోగలుగుతారు. 11కి 11. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా అంతే. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే కొద్దిగా ట్రిగనామెట్రీ టచ్ ఉండదు కొందరికి. స్టూడెంట్స్ కి ఏంటంటే సార్ మాకు ట్రిగనామెట్రీ అస్సలు రాదు సార్, 1% రానన్న వాళ్ళు మాత్రం ఫంక్షన్స్ కి వెళ్ళండి. ఫంక్షన్స్ కి వెళ్ళడం వల్ల చూడండి బెనిఫిట్, ఒక ఫంక్షన్ లో ఒక ఆన్సర్ రాస్తారా? అయిపోయింది. 7 కి 7 ఫంక్షన్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇది వితౌట్ ఫంక్షన్స్ వెయిటేజ్. ఫంక్షన్స్ కి వెళ్ళడం వల్ల మీకు వచ్చేది చూడండి, ఫంక్షన్స్ కి వెళ్ళడం వల్ల ఏమైంది? 35. ఇక్కడ ఒక 4 మార్క్స్ ఏం కావు, బట్ 2 మార్క్స్ యాడ్ అవుతాయి.
12 ఎన్ని అవుతున్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7 14 మార్క్స్. ఓకేనా? 61 మార్క్స్ మీకు మిస్ కావు. అంటే మనం సగం సిలబసే చదువుతాను. జస్ట్ హాఫ్ ఆఫ్ ది సిలబస్. జస్ట్ ఏంటి చేస్తున్నాం? హాఫ్ ఆఫ్ ది సిలబస్ రీడ్ చేస్తే మనకు 61 మార్క్స్ వస్తాయని అవుట్ ఆఫ్ 75. సార్ మరి ఇంకా మిగిలిన మాకు 75 రావాలి సార్ అంటే ఫస్ట్ 5 యూనిట్స్ అయిపోయినాయి. అంటే మీరు ఫంక్షన్ చదువుకోవచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చదువుకోవచ్చు. అది మీ ఇష్టం. అది కన్ఫర్మ్ నువ్వు ఏదే చదవని నేను చెప్పను. బట్ అది కొందరికి ఫంక్షన్స్ ఈజీ అనిపిస్తుంది, కొందరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజీ అనిపిస్తుంది. అంటే ఏ టాపిక్ మీది ఈజీగా ఉంది, మేము ఏది ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతాం అనుకుంటే అది చూజ్ చేసుకోండి. అది మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయాక మనం మిస్ అవుతున్నాయి ఏంటి అనేది చూడాలి ప్యాటర్న్. మిస్ అవుతున్నది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మిస్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ మిస్ అవుతుంది. ఇవే 8 మార్క్స్ పోయాయి ఇక్కడ. 2 మార్క్స్ క్వశ్చన్ 3 మిస్ అవుతుంది. వాటిని కవర్ చేయాలి. అయితే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏమంటే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ చూజ్ చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ లో హార్డ్లీ ఒక 12 క్వశ్చన్ చదివితే చాలు. ఒక 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఒక 12 క్వశ్చన్ చదివితే చాలు. అంటే మనకు ఎప్పుడైతే ఈ రెండింటిని ఏం చేయండి? ఫిఫ్త్ ప్లేస్ గా చూజ్ చేసుకోండి. ఫిఫ్త్ ప్లేస్ గా చూజ్ చేసుకుంటే అయిపోతుంది. అక్కడ మనకు 4 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? 4 అయిపోతే 20, 30, 55 అయిపోయినాయి. జస్ట్ 2 మార్క్స్ ఏంటి సార్ అంటే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఇన్వర్స్ అయిపోగానే హైపర్బోలిక్ ఫంక్షన్ 2 మార్క్స్ చదవాలి. అక్కడికి మనకు 71 మార్క్స్ వస్తాయి. ఇంకొక 4 మార్క్స్ అవి ట్రిగనామెట్రీ రేషియోస్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా? దాన్ని బట్టి ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ వస్తుంది. రైట్. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది సార్. మేము మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిక్సెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ చదివితే 50. దానికి ఫంక్షన్స్ యాడ్ చేస్తే 61. ఓకేనా? దానికి ఫంక్షన్స్ యాడ్ చేసిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ యాడ్ చేసిన ఎన్ని మార్క్స్ వస్తాయండి? 61 వస్తాయి. అందుకే మీకు ఏది మీ ఇష్టం టాపిక్. సార్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు స్కిప్ చేశారంటే చాలా మందికి రాదు కాబట్టి స్కిప్ చేశారు. సార్ మాకు ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కంటేనే ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అనుకుంటే అదే చదవండి. నష్టమేం లేదు. అప్పుడు ఇంకొక స్కోర్ పెరుగుతుంది. ఇంకొక 4 మార్క్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అది ఇంకొక మీకు బెనిఫిట్ చేకూరుస్తుంది. ఓకేనా? ఇప్పుడు కాస్త ఏమైంది? 61 మార్క్స్ కాస్త 65 మార్క్స్ అయింది. ఇంకా బెటర్ స్కోర్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లకు వెళ్దాం. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు, సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా యూస్ అవుతాయి. ఇక్కడ మెయిన్లీ ఈ పీడిఎఫ్ మన యాప్ లో కూడా పెడతాను. అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ పీడిఎఫ్ చూసి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఓకేనా, మెయిన్లీ ఇది చూసి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడైనా కూడా టిక్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. టెక్స్ట్ బుక్ చేసి టిక్ చేసుకొని మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటుంది, లేకపోతే మెటీరియల్ లేకపోతే మన యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను చేసేది అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టుగా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీరు ఇందులో ఎలాంటి చేంజెస్ లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొద్దిగా కేర్ఫుల్ గా చూస్తే సరిపోతుంది. రైట్. ఇక్కడ చూడండి ఎన్ని థీరమ్స్ ఉన్నాయండి? 1, 2 అంటే ఈ క్వశ్చన్ అయితే ఇప్పటి వరకు 3 టైమ్స్ వచ్చింది క్వశ్చన్. 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ వచ్చిన క్వశ్చన్. 1, 2, 3, 4 టైమ్స్. అంటే మీరు ఎన్ని క్వశ్చన్ చూడండి. ఒకసారి లాంగ్ ఆన్సర్ కౌంట్ చేద్దాం. నేను ఇటు సైడ్కి రాస్తూ ఉంటా. మొత్తం లాంగ్ ఆన్సర్లు కావాలంటే లాంగ్ ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేయాలంటే ఎన్ని రాయొచ్చో చూస్తే చూడండి. ఫంక్షన్స్ నుంచి ఎన్ని చదువుతాం లాంగ్ ఆన్సర్లు? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కౌంట్ చేద్దాం. ఒక 1, 2, 3, 5 అయిపోయినాయండి. 5కి వచ్చేసి 5 తర్వాత ఇక్కడ చూడండి ఇది 7 మార్క్స్ కి ఇచ్చిండు. 7 మార్క్స్ కి వచ్చే ప్రాబ్లం ఇది. థీరమ్స్ తర్వాత 5 థీరమ్స్, ఈ ప్రాబ్లమ్స్ 1, 2, 3 7 మార్క్స్ క్వశ్చన్స్ 3 తర్వాత ఏమైందండి 3 చూడండి. ఇగో ఇది క్వశ్చన్ 7 మార్క్స్ కి ఇచ్చిండు. ప్రాబ్లం ఇది లాస్ట్ ఎక్సైజ్ లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ మోడ్ ఎక్స్ అని లాస్ట్ ఎక్సైజ్ లో ఉంది. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినాయి? 1, 2, 3 ఇంకా కొన్ని 7 మార్క్స్ ఉన్నాయి. ఎక్కడ సార్ లేవుగా సార్ అంటే మీరు చూడండి చూపిస్తాను. ఇది కూడా 7 మార్క్స్ కి అడిగింది. మొత్తం అడిగేసి ఈ క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ జీ క్వశ్చన్స్ ఇక్కడ అంటే ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 1, 2, 3, 4 అంటే హార్డ్లీ మీరు ఎన్ని చదువుతారు? ఇక 10 క్వశ్చన్ చదివితే చాలు. మీరు 10 క్వశ్చన్లు చదువుకుంటే ఫంక్షన్స్ లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. అందులో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారండి. ఇది
ఈ సెకండ్ బిట్ క్వశ్చన్, ఈ సెవెంత్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ క్వశ్చన్స్, అస్సలు టఫ్ ఉండే క్వశ్చన్స్ కావు. లాస్ట్ టైం మీకు ఏమి ఇచ్చిండు ఒకసారి, ఏపీ వాళ్ళకైతే థీరం ఇచ్చిండు, టీఎస్ వాళ్ళకైతే ప్రాబ్లం ఇచ్చిండు. ఓకేనా, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే ఇక 2 మార్క్స్, ఇవి మనకు రిపీటెడ్ గా వచ్చిన 2 మార్క్స్. డొమైన్ అండ్ ఫైండ్ ద డొమైన్ అండ్ ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఉందా, ఇందులో ఉన్న క్వశ్చన్ నుంచి ఇవి రిపీట్ అయినాయి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి వచ్చింది, ఇది ఇవి 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 చూడండి. ఈ క్వశ్చన్ ఈ లాగ్ ఆఫ్ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇది ఈ క్వశ్చన్ కూడా, అంటే మీరు ఏమన్నా మిస్ అవుతున్నాయంటే రాసండి, చేసి రాసిన క్వశ్చన్ ఇవి కూడా రాసుకుంటే. ఇది 3 టైమ్స్ రిపీట్ అయింది, ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది, 5 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా ఇందులో టిక్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చదవండి. టిక్ పెట్టిన క్వశ్చన్ అస్సలు స్కిప్ చేయకుండా చదవండి. కనిపిస్తుంది అనుకుంటున్నా, స్క్రోలింగ్ కూడా స్లోగానే చేస్తున్నా. ఇది ఇక్కడ మళ్ళీ 7 మార్క్స్ అన్నాడు, అందుకే 10 క్వశ్చన్స్ అని రాశాను. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ లో ఉంది, చూసామా, దాన్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. అనిపిస్తుంది. ఇవి మాత్రం అస్సలు వదిలిపెట్టదు. ఇందులో 1 స్టార్ 2 స్టార్ ఉన్న కాంచి అన్ని చదవండి. హార్డ్లీ తక్కువ వస్తాయి క్వశ్చన్లు, చాలా వరకు స్కిప్ అయిపోతాయి. నేను కొన్ని రాశాను, ఎందుకంటే అవి డిఫరెంట్ గా అడిగినప్పుడు మనం చేయాలి కదా. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. మీరు పర్ఫెక్ట్ ఇవి నేను టిక్ చేసిన ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. 75 వస్తాయని చెప్పాను కానీ 70+ అయితే ఈజీగా క్రాస్ చేసుకోగలరు. ఇక్కడ సైడ్ కి రాసినవి కూడా రాసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇక మ్యాథమెటికల్ ఇండక్షన్ లో మనకి ఎన్ని 7 మార్క్స్ వెయిటేజ్, అవునా, ఓన్లీ 7 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి ఓన్లీ ఒక 7 మార్క్స్ వచ్చేటి ప్రిపేర్ అయినా సరిపోతుంది అనమాట. అవునా, ఇలా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, సీరియల్ గా 13 క్వశ్చన్స్. మీకు ఇప్పుడు కనిపిస్తున్న దాంట్లో సీరియల్ గా 13 క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి. ఎందుకు అంటే మనకి ఇందులో ఫస్ట్ అప్ టు 9 వరకు ఒక మెథడ్, 9 తర్వాత 10 నుంచి 13 వరకు ఉన్నాయి డివిజబిలిటీ మెథడ్. 13 వరకు ఏంటండి, డివిజబిలిటీ మెథడ్. ఈ క్వశ్చన్స్ ఇక్కడ ప్రిపేర్ అయితేనే చేయగలుగుతారు. మనకు ఈ 13 క్వశ్చన్స్ ప్రిపేర్ కాగలిగితే మీకు కన్ఫామ్ ఒక 7 మార్క్స్. అంటే ఇక్కడ మనం రాసిన దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ రాసే రైట్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎన్ని క్వశ్చన్ చదువుతున్నామండి, 13 క్వశ్చన్స్ చదవాలి. 10 క్వశ్చన్స్ చదవాలి. ఓకేనా, 10 క్వశ్చన్స్ చదవాలి. రైట్. ఇవి 2 మార్క్స్ కూడా అయిపోయినాయి మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ లో ఇది ఎక్కువ 4 మార్క్స్ అడిగిందండి. చాలా వరకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్. ఇలా మనం చదవాల్సిన మెథడ్స్ ఏంటి అంటే మనకి ఎన్ని వస్తాయి, 2 లాంగ్ ఆన్సర్, 7+7 వస్తాయి. ఒకటి వచ్చేసి డెటర్మెంట్ ప్రాబ్లం అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక సెకండ్ క్వశ్చన్ కి ఏం చేయాలి అంటే క్రామర్స్ రూల్, ఇన్వర్స్, గాస్ జార్డన్. అయితే ఈ రెండే 99% వస్తాయి. మనకు అదృష్టం కొద్దిగా ఎక్కువ 1% క్వశ్చన్ వస్తుంది. ఇక దానికి అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ముందే కొద్దిగా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి గాస్ జార్డన్ ప్రిపేర్ అవ్వచ్చు. ఈ గ్రామర్స్ లో ఇన్వర్షన్ రూల్, గాస్ జార్డన్ మెథడ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ 1A ప్లేలిస్ట్ కి వెళ్తే మీకు కనిపిస్తాయి. మీకు ఎవరైనా రిక్వెస్ట్ ఇంకా మాకు ఇంపార్టెంట్ ఇంకెక్కువ క్వశ్చన్స్ కావాలి సార్, బెటర్ గా చేయాలనుకుంటే రిక్వెస్ట్ అంటే మనకు మెసేజ్ మనకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే కన్ఫర్మ్ వీడియో చేస్తే దాని మీద కూడా. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈ క్వశ్చన్ B+C/C+A. ఈ క్వశ్చన్స్ అన్ని ఇందులో డెటర్మెంట్స్ ఒక 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అన్ని ప్రిపేర్ కావాల్సిందే, ఎందుకంటే ఏ క్వశ్చన్ కూడా రాకుండా లేదు. అది మెయిన్ థింగ్. రాకుండా ఉంటేనేమో కట్ చేసేవాళ్ళం, బట్ అన్ని క్వశ్చన్స్ ఏదో ఒక ఇయర్ లో వచ్చింది. ఒక మనకు 7 క్వశ్చన్స్ ఉంటే ఏం చేస్తున్నాడు అంటే ఎవ్రీ 5 మాత్రం పర్ఫెక్ట్ గెట్ చేయొచ్చు, ఫిక్స్. కానీ ఒకటి 1 or 2 మాత్రం కొద్దిగా మనం గెట్ చేయని క్వశ్చన్ వదిలేస్తాం, చూసావు మీకు ఇది రాదని అదే ఇస్తున్నాం. చూడండి ఈ 10 డెటర్మెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ 10 డెటర్మెంట్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 7 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, అంటే మీకు మనకి ఇప్పుడు మ్యాట్రిక్స్ లో చూడండి ఎన్ని వస్తున్నాయి మనకు. మ్యాట్రిసెస్ లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి 10, ఇక సెకండ్ అటెంప్ట్ చేయడానికి 300. ఎందుకు సార్ 300 అంటే ఈ మెథడ్ వైజ్ గా ప్రిపేర్ కావాలి, క్వశ్చన్స్ కాదు అవి. మ్యాట్రిసెస్ లో సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఏంటిది, మెథడ్స్ ప్రిపేర్ కావాలి. ఇవి ఇందులోనే క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జార్డన్ రూల్. ఇవేంటివి క్వశ్చన్స్ కాదు, ఇక మెథడ్స్. ఇందులో ఉన్న 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. ఏదో ఒక క్వశ్చన్ ఇన్వర్స్ కో గ్రామర్స్ కో ఏదో అడిగింది ఈ క్వశ్చన్ లో అయితే, అందుకే టిక్ చేశారు. కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెంట్ పెద్దగా అవసరం లేదు, ఒక్కసారి ఏమొచ్చింది అంతే. అది కూడా 2015 లో వచ్చింది, అందుకే పెద్దగా టచ్ చేయలేదు. ఓకేనా.
2015లో ఒకసారి వచ్చింది. గాడ్ జార్డియన్ మాత్రం 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది క్వశ్చన్ ఇది 14th క్వశ్చన్ అనేది 4 మార్క్స్ ఎక్కువ వస్తుంది. ఇవి ఉండేటి 2 క్వశ్చన్ ఉంటాయి. ఒకటి ఎగ్జాంపుల్ ఎక్సైజ్ 4 మార్క్స్ కి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గా చూడండి 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఓన్లీ 7 మార్క్స్ కౌంట్ చేస్తున్నా, 4 మార్క్స్ కౌంట్ చేయట్లేదు. 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఇవి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఏ యూనివర్స్ ప్రాక్టీస్ చేయడం డెటర్మెంట్ క్వశ్చన్ కూడా కొన్ని వస్తాయి. బట్ అక్కడ మీరు 7 మార్క్స్ డెటర్మెంట్స్ ప్రిపేర్ అయినప్పుడే ప్రిపేర్ కావచ్చు. ఇవి సైడ్ కి ఏంటంటే ఇవి మనకు ఇంపార్టెంట్ ప్లేట్ లో లేని క్వశ్చన్స్. ఇవ్వాలి కొద్ది కాన్సన్ట్రేషన్ చేసిన ఇందులో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అందులో ఎట్ టైం ఇట్లా టిక్ చేసిన క్వశ్చన్ మాత్రం మీరు అస్సలే స్కిప్ చేయండి. టిక్ చేసిన క్వశ్చన్ స్కిప్ చేయకుండా చేయగలిగితే మంచి స్కోర్ వస్తుంది. డౌట్ ఏం లేదు. ఓకేనా, డిఫరెంట్ మ్యాట్రిక్స్ లో ఇంకా నెక్స్ట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి సార్ మేము అనుకుంటే మాత్రం మీరు కన్ఫర్మ్ చేయాల్సిన ఏంటి, డెఫినేషన్స్ మస్ట్ అండ్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, ర్యాంక్ ఇవన్నీ చేయాల్సింది. ఓకేనా, ఇవన్నీ 2 మార్క్స్ నేను సైడ్ కి రాసిన ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్నట్లు. అంటే ఇప్పుడు అంటే మన బుక్లెట్ లో లేనివి ఆ మోడల్స్ ఉన్నాయి, సో మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఆ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో 4 మార్క్స్ చూస్తే ఇక్కడ 4 మార్క్స్ ఇప్పుడు రాస్తారండి. కౌంట్ చేశాక రాద్దాం. 4, 7 ఎందుకంటే 2 మార్క్స్ అనేది తెచ్చేయాలి కదా. 4 మార్క్స్ చూడండి ఎన్ని వస్తున్నాయండి, 1, 2. అయితే ఇక్కడ మీరు అన్న 2 క్వశ్చన్స్ కాదు, ఇక్కడ నుంచి మొదలు పెడితే అప్ టు ఇక్కడ 5 వరకు ఒకటే మెథడ్ కో ప్లానర్. అంటే అది ఒకటే క్వశ్చన్ లాగా ట్రీట్ చేయాలి. మీరు సపరేట్ క్వశ్చన్ చూడండి, 4 క్వశ్చన్ ఉంటే ఒకటే క్వశ్చన్ లాగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది ఎన్ని 2 ఇక. ఓకేనా, 2 ఇది ఒకటి 3, 4 క్వశ్చన్స్. 4 కి ఇది ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5 క్వశ్చన్స్. అంటే మీరు 4 మార్క్స్ చదివి 5 అయితే 5 అంటే 8 అయితే అని అర్థం. అంతే. 4 మార్క్స్ క్వశ్చన్ ఎన్ని చదవాలి మీరు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 4 మార్క్స్ ఎన్ని చదువుతారండి, 8 చదివితే చాలు. 8 చదివితే ఒకటి అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకేనా, అందులో కూడా 4 ఒకటే మెథడ్. సో ప్రాబ్లం లేని ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి అయిపోయాక వెరీ షార్ట్ ఆన్సర్ ఇవి చూడండి. నేను టిక్ చేసినప్పుడు 2014 నుంచి అన్ని క్వశ్చన్లు ఏదో ఒక పేపర్లో రెండు క్వశ్చన్ రావాలి కదా. అయితే ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒకటి ఇస్తున్నాడు, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో 2 ఎక్సైజ్ ఉంటాయి. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒకటి కన్ఫర్మ్ వస్తుంది, సెకండ్ ఎక్సైజ్ నుంచి కన్ఫర్మ్ వస్తుంది. ఎక్కడ వాళ్ళు స్కిప్ చేయలేదు. అంటే ఇది రాదు అన్న ఛాన్స్ లేకుండానే ఇచ్చేసారు, కానీ ఇది వద్దు అవసరం లేదన్నట్టయితే వాళ్ళు స్కిప్ చేయలేదు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా మీరు చేస్తే సరిపోతుంది. ఇక చూడండి 1, 2 నేను ఎక్కడైనా స్కిప్ చేశాను, అస్సలు స్కిప్ చేసే ఛాన్సే లేదు. వాళ్ళు ఇంకా 2 రాయాల్సి వచ్చింది. మ్యాగ్నోట్ 7 యూనిట్స్ ఇది. నెక్స్ట్ షో దట్ ది పాయింట్స్ ఆర్ కోలీనియర్. ఓకేనా, ఇవి మొత్తం 2 మార్క్స్ ఇవి చదవాల్సిందే. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో లాంగ్ ఆన్సర్ చూడండి. 1 మీరు లాంగ్ ఆన్సర్ లో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది 100% క్వశ్చన్. ఇది చాలా వరకు 10 పేపర్లు చూస్తే 6 పేపర్స్ లో ఉన్న క్వశ్చన్ ఇది. దీని తర్వాత ఏంటంటే తీరం ప్రాబ్లం. తర్వాత మీరు చదవాల్సింది ఇక కంప్యూటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారు. కంప్యూటర్ అంటే కూడా ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ బి. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఏ ఈక్వల్ టు వెరిఫై ద వెక్టార్ క్రాస్ ప్రోడక్ట్ ఓవర్ ది వెక్టార్ అడిషన్. ఈ క్వశ్చన్ కూడా 7 మార్క్స్ అడిగింది. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉంటుందని మీకు ఈ క్వశ్చన్. ఇక్కడ నేను టిక్ చేసిన క్వశ్చన్ ఏది లీవ్ చేయకండి, ఏది లీవ్ చేయకుండా చదివితే చాలు. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్వశ్చన్స్ పేరుకే గానీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఒకటే మోడల్. ఈ కంప్యూటర్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకటే జస్ట్ డెటర్మైన్ చేస్తారు, వేరే మెథడే చేయమప్ప. ఇంత ఈజీగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో కూడా 4 మార్క్స్ లో కూడా ఇది కూడా 7 మార్క్స్ ఇచ్చిండు. వెరిఫై దట్ పర్పెండిక్యులర్ టు 7 కన్నా రావచ్చు, 4 కన్నా రావచ్చు. ఇంకో నెక్స్ట్ కంప్యూటర్ ప్రాబ్లమ్ చూడండి. ఇది కూడా కంప్యూటర్ ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ ఆర్ 7 మార్క్స్. 4 మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన ప్రాబ్లం. ఇలాంటి అస్సలు క్వశ్చన్స్ లీవ్ చేయకండి, లీవ్ చేస్తే లాస్ అవుతుంది. ఇది కూడా కంప్యూటర్ ప్రాబ్లం 7 ఆర్ 4 కంప్యూటర్ ప్రాబ్లమ్స్ అన్ని స్కిప్ చేయకుండా చదివితే మీరు 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేస్తారు. హార్డ్లీ ఇందులో ఎన్ని వస్తాయి, ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో మనం చదివేది ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లాంగ్ ఆన్సర్స్ కు ఒక 10 క్వశ్చన్స్ చదువుతాం అంతే. 10 క్వశ్చన్స్ చదువుతాం. ఇక 4 మార్క్స్ అంటావా, గెట్ చేయలేము. ఇక్కడ గెస్ అంటే ఇక్కడ కూడా కంప్యూటర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది అవే క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఉన్నాయి ప్రిపేర్ కానీ సరిపోతాయి. ప్రోడక్ట్ ద సిమిలర్ ట్రయాంగిల్, యూనిట్ వెక్టార్, ప్యారలల్, పర్పెండిక్యులర్. ఈ క్వశ్చన్ లో 6 or 7 ఉంటాయి. యూనిట్ వెక్టర్ ఇది అదే, ఈ 2 సేమేనా, డిఫరెంట్ కాదు కదా. అట్లా చూసుకుంటే మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్,
వాల్యూమ్ ఆఫ్ ది పారలోగ్రాఫ్, ఇప్పుడు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ క్వశ్చన్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటండి, సర్కిల్ ఇచ్చినప్పుడు ఒకటి, సారీ ఎడ్జెస్ ఇచ్చినప్పుడు ఒకటి, నెక్స్ట్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఒకటి, ఐ మీన్ వర్సెస్ ఇచ్చినప్పుడు ఒకటి చూసుకోండి. ఇవి డయాగోనల్స్ ఇచ్చినప్పుడు ఒకటి ఉంటాయి. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని గెస్ చేయలేదు, చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఉన్న క్వశ్చన్ చూసుకుంటూ ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్స్ అయితే అండి, మనకు కార్టీజియన్ ప్రోడక్ట్ ఒకసారి వచ్చింది. పారలోగ్రామ్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ వస్తున్నాయి. నెక్స్ట్ నార్మల్ సింపుల్ క్వశ్చన్స్, టఫ్ ఏమి ఉండదు ఇది. నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియోస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ చదవాలంటే లాస్ట్ ఎక్సైజ్ ఉందా, లాస్ట్ ఎక్సైజ్ ఎఫ్ అనుకుంటా, ఇది 6 క్వశ్చన్ 6F లో ఉన్న మోడల్స్ ప్రిపేర్ కావాలి. 6F లో ఉన్న మోడల్స్ అన్ని ప్రిపేర్ కాగలిగితే మీరు 7 మార్క్స్ అనేది ఈజీగా అటెండ్ చేస్తారు. ఇప్పటి వరకు 7 మార్క్స్ వచ్చినాయి చూడండి, 1 2. అయితే దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఎందుకంటే మనకు A+B+C = 180 degrees ఉన్న క్వశ్చన్ 100%. ఇందులో ఏమైతే అంటే హాఫ్ యాంగిల్ వస్తే యాంగిల్ వస్తాయి, ఇవి ఒక 10 వస్తాయి, ఇవి ఒక 10 వస్తాయి. 20 ప్రాబ్లమ్స్, ఇవి ఒక 6 ఉంటాయి, ఇవి ఒక 6 ఉంటాయి. అంటే ఒక 12 to 15 ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్డ్లీ. ఇవి మీరు ప్రిపేర్ కాగలిగితే స్కోర్ వచ్చేస్తుంది. ఓకేనా, టఫ్ అయితే ఉండదు. ఈ క్వశ్చన్స్ ఏమే, ఇదే మెథడ్ చేస్తాం. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ లో ఒక 7 స్టెప్స్ లో వస్తాయి. ఏ క్వశ్చన్ చేసినా LHS తీసుకొని చేస్తే, అంటే మీరు ప్రాపర్ గా ప్రిపేర్ కాగలిగితే ఇది అటెంప్ట్ చేయగలుగుతారు. బట్ ట్రిగనామెట్రీ మాకు రాదంటే చాయిస్ పెట్టుకోండి. ఎందుకంటే మనకు అప్ టు ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు బిఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వరకు మనకు 7 5 రాయగలుగుతున్నాం. అంటే మనకు కొద్దిగా సేఫ్ జోన్. ఈ క్వశ్చన్ చూసుకోండి ట్రిగనామెట్రీలో. ఓకేనా, ఇవి అంటే ఇది ఇక్కడ ఎందుకు రాశానంటే ఇలాంటి క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఉంది sin A 2A 2B 2C ఇది ఇచ్చిండు, కాకపోతే ఇక్కడ A+B+C 3 ఇచ్చిండు అంతే. ఓకేనా, ఇక్కడ A+B+C 90 degrees ఇచ్చిండు, cos 2A cos 2B cos 2A ఇలా ఇచ్చిండు ఒక క్వశ్చన్. చాలా ఇందులో క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి, ఏదైనా ఇవ్వచ్చు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా మనం ముందే ప్రిపేర్. ఇక 4 మార్క్స్ క్వశ్చన్ అని, ఇక ఈ 4 మార్క్స్ అనేది మనం షార్ట్ ఆన్సర్ లో మీకు ఫస్ట్ చెప్పినప్పుడు 4 మార్క్స్ ఇది చదవకుండా వేరే చదవమన్నా, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ అండ్ ఇన్వర్స్ ఎందుకు సజెషన్ చేశారంటే ఇందులో క్వశ్చన్ చదవాలంటే ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు చదవాలి. 6th ఒక ఎక్సైజ్ పక్క పెడితే ఎఫ్ ఎక్సైజ్ పక్క పెడితే రిమైనింగ్ అని చదవాల్సి వస్తుంది. అంత టెన్షన్ తీసుకునే బదులు నార్మల్ క్వశ్చన్ మనం ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఇన్వర్స్ చదివామనుకోండి, తక్కువ క్వశ్చన్లు ఉంటాయి, ఎక్కువ కవర్ అయిపోతుంది వెయిటేజ్, మళ్ళీ ఈజీ టాపిక్స్ అన్నమాట. ఓకేనా, షార్ట్ ఆన్సర్ ఇందులో 2+2. ఇక షార్ట్ ఆన్సర్స్ కొరకు ఇక 75 ఎవరైతే టార్గెట్ చేస్తారో వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని చదవాల్సిందే. ఇందులో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ యూ మస్ట్ అండ్ షుడ్ రీడ్. ఓకేనా, అలా రీడ్ చేస్తేనే మనకి ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి. అయితే ఎక్కువ వచ్చే బిట్స్ ఏంటంటే ఈ 55 చూస్తారు మాక్సిమం మినిమం. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూస్ ఉన్నాయి, ఈ బిట్ ఇవనేది 2 ఎక్కువ వస్తుంటాయి. నెక్స్ట్ ఈ పీరియడ్ ఉందా, ఈ 50 మాకు ఒకటి వచ్చినా చాలంటే 50 55 56 కన్ఫర్మ్ చదవాలి, ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, రిమైనింగ్ అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రీ, ఇందులో చూడండి హార్డ్లీ మీరు చదివితే చాలా తక్కువ క్వశ్చన్ చదువుతారు. హార్డ్లీ మీరు చదివితే చాలా తక్కువ క్వశ్చన్. చూడండి ఎన్ని వచ్చాయి, ఇదంతా ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 క్వశ్చన్ చదువుతారు అంతే. 13 క్వశ్చన్స్. అంటే మీరు అడిషనల్ వెక్టార్స్ అయిపోయాక వస్తలేదండి, ఇన్ని పేజెస్ ఉన్నాయి. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ లో ఒక 13 క్వశ్చన్ చదువుతారు. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అవి ఎందుకు రాయలేదంటే అవి మెథడ్ వైజ్ గా చదువుకోవాల్సింది. అడిషనల్ వెక్టార్స్ మనకు మ్యాథ్స్ కూడా అంతే, అయితే ఇవి కొద్దిగా ఎగ్జాక్ట్ గా తక్కువ క్వశ్చన్లు ఉండేవి రాస్తున్నాను. ఫస్ట్ మీరు అవి ప్రిపేర్ అయినా స్కోర్ ఎక్కువ తెచ్చుకుంటారు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ చూడండి, ఇన్వర్స్ ఇంకా తక్కువ ఉంటాయి. ఇన్వర్స్ వెరీ కరెక్ట్. ఇన్వర్స్ లో ఒక 4 మార్క్సే కదండి. ఇందులో చూడండి ఈ టాన్ ఉన్న ప్రాబ్లం అయితే డిక్ చేయలేక నేనే ఇంకొక 2 సార్లు వచ్చినట్టు కాదు, వేసాను అవసరం లేదులే. ఇక్కడ ఈ 3 క్వశ్చన్లు ఒకటే మెథడ్. తర్వాత చూడండి ఈ సెకండ్ బిట్ మొత్తం ఒకటే మెథడ్. సైన్ ఉంటే సైన్ చేస్తాం, కాస్ ఉంటే సైన్ ఆఫ్ A+B సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ A+B సైన్ ఆఫ్ A-B కాస్ ఆఫ్ A-B ఆ ఫార్ములాస్ వస్తే చేయడం ఈజీ. నెక్స్ట్ అదే ఇప్పుడు ఎన్ని వచ్చాయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 క్వశ్చన్స్ వచ్చాయి. 16 పేరుకే కానీ ఇక్కడ ఫస్ట్ బిట్ లో ఉన్న 3 ఒకటే, సెకండ్ బిట్ లో ఉన్న అన్ని ఒకటే. అవునా, అంటే ఒక 16 అంటే 10 వేసుకుందాం యావరేజ్, ఒకటే మోడల్ కదా వచ్చింది, మళ్ళీ మళ్ళీ చదవం కదా మనం ఎలాగో. మనకు ఒక్కసారి వస్తేనే చదువుతాం, మళ్ళీ 2 3 సార్లు చదువుతామా, ఆప్షన్ లేదు కాబట్టి ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో ఒక 10 వేసుకుందాం, ఎందుకంటే ఒక సేమ్ మోడల్ ఉన్నాయి తీసేస్తే 10 క్వశ్చన్స్.
అన్ని మోడల్స్ లేవు యాక్చువల్లీ యూనివర్సిటీ మేము ఉన్నాయే రెండు, ఒకటి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం, డైరెక్ట్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడం. అన్ని మోడల్సే లేవు. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్స్ అయిపోయినాక హైపర్బోలిక్ ఫంక్షన్. ఇందులో 2 మార్క్స్ వెయిటేజే. ఇది చెప్పాలి. ఎక్సైజ్లే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇక మొత్తం ప్రిపేర్ కానీ. వీటిలో కూడా చూడండి నేను ఎన్ని టిక్ చేశాను ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 క్వశ్చన్ ప్రిపేర్. మిగిలినవి కూడా సేమ్ ఉంటాయి. ఇవైతే ఇందులో అన్ని ప్రిపేర్ కావాలి. ఎవరికైతే 75 కావాలి అనుకున్న వాళ్ళైతే హైపర్బోలిక్ ఫంక్షన్ మొత్తం చదివేసేయాలి. ఎందుకంటే 2 మార్క్స్ దగ్గరే పోతాయి ఎవరికైనా. 60+ వచ్చే వాళ్ళకు 70 ఎందుకు రావట్లేమంటే 2 మార్క్స్ మిస్ చేయడం. ఇంకే ఒక ఆప్షన్ ఏం లేదు. కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 7+4. మీకు ఎవరికైనా ఫంక్షన్స్ రాకపోయినా, సార్ మాకు ట్రిగ్నామిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ లో అన్ని క్వశ్చన్లు అంటే కొద్దిగా టఫ్ అనిపిస్తుంది అంటే ఇవి చదువుకోవచ్చు. మాక్సిమం ఇక్కడ సీరియల్ గా ఉన్న 6 చదువుకుంటే ఒక 7 మార్క్స్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 13 క్వశ్చన్ చదివితే మీరు 13 క్వశ్చన్ చదివితే 7 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో 13 క్వశ్చన్ చదివితే 7 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు ఈజీగా. అయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఒక బ్యూటీ ఏంటంటే 7 మార్క్స్ 4 మార్క్స్ ఒకటే. సరే పెద్ద చేంజ్ కనపడదు. మనకు 7 మార్క్స్ చేస్తున్నామంటే అవే క్వశ్చన్ 4 మార్క్స్ లాగా కనిపిస్తాయి. అంటే కొత్త ప్రాపర్టీస్ కానీ కొత్తవి కానీ ఏం చేయమన్నాడు. నెక్స్ట్ చూడండి ఇవి మూడు ఒకటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత చూడండి 24 క్వశ్చన్, 25 26 27 28 29 30 ఈ క్వశ్చన్స్. ఓకేనా. ఇవన్నీ వస్తున్నాయండి 4 మార్క్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 క్వశ్చన్. ఇవి 13 అవి 13 మొత్తం 26 ప్రిపేర్ అయితే 13 మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఇవి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎక్స్ట్రా కూడా ఒకటి ఉన్నాయి. అవి వచ్చింది ఒకసారి, నేను కొత్తగా రాసింది కాదు. ఒక 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే మీకు అర్థమైంది అనుకుంటే ఈ గూగుల్ ఈ చూసాక మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయండి. మ్యాథ్స్ బి కూడా నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వీడియో మ్యాథ్స్ బినే చేస్తాను. ఒకటే వీడియో అయితే చాలా లెంత్ అవుతుందని కట్ చేశాను అంతే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం రాసిన వెయిటేజ్ చూడండి. లాంగ్ ఆన్సర్ హార్డ్లీ ఎన్ని ప్రిపేర్ అవుతున్నాయండి? 10 10 20 30 46 46 అంటే 50 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కాగలిగితే 5 లాంగ్ ఆన్సర్ రాయగలుగుతారు. ఇంకోటి ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఒక 13 క్వశ్చన్స్ వచ్చాయి. అవునా. అంటే యావరేజ్ గా తీసుకున్న మేము 5 క్వశ్చన్స్ చదవాలి సార్ అనుకుంటే 50 చదవండి సరే. మేము ఎగ్జాక్ట్ గా 5 అంటే 5 రాయాలి సార్ ఎగ్జామ్ లో, మాకు చాయిస్ వద్దు ఏమొద్దు అనుకుంటే కరెక్ట్ గా నేను ఇప్పుడు బ్లూ టిక్ తో టిక్ చేశాను. బ్లూ ఇంక్ తో టిక్ చేసినాయి ఎంత వస్తాయి? హార్డ్లీ 50 క్వశ్చన్స్ కంటే ఎక్కువ. అవి మీరు చదువుకోగలిగితే 35 మార్క్స్. అంటే మనకి ఇంకొక 50 డేస్ ఉంది ఎగ్జామ్ టైం. నియర్లీ అప్రాక్సిమేషన్ చెప్తున్నా, నాట్ ఎగ్జాక్ట్. 50 డేస్ అంటే రోజుకు ఒక లాంగ్ ఆన్సర్ నేర్చుకున్నా ఈజీగా 35 వస్తాయి. బాగా చదవండి, ఈజీ, టఫ్ అయితే కనుక కాదు. ఓకేనా. కాకపోతే మీరు చదవాలి కూర్చొని, కాస్త ఓపిక తెచ్చుకొని స్టార్ట్ చేస్తే ఈజీ. ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని 13 ఎట్లా చూసుకున్నా మీరు ఇది ఇక్కడ వరకు తీసుకున్నా అవే వస్తాయి. ఫంక్షన్స్ తీసేసిన అదే. యావరేజ్ గా ఈచ్ ఒక లాంగ్ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేయాలంటే 10 క్వశ్చన్ చదవాల్సింది. ఒక లాంగ్ ఆన్సర్స్ 10 చదవాలి, మీరు 10 చదవాలి. అట్లయితే స్కోర్ ఈజీగా వస్తుంది. ఎక్కడ టెన్షన్ వరకు కూడా చదవచ్చు. నెక్స్ట్ ఇక 4 మార్క్స్. 4 మార్క్స్ చూడండి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎన్ని వస్తున్నాయండి? 13 క్వశ్చన్లు వచ్చేసి. అయితే మీకు మ్యాట్రిసెస్ ఉంది. మ్యాట్రిసెస్ లో 4 మార్క్స్ రాయాలి. అవి కూడా ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాట్రిసెస్ లో 4 మార్క్స్ 15 వస్తాయి. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో కూడా ఒక 15 వరకు వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం టిక్ చేసి. యావరేజ్ గా 5 క్వశ్చన్స్ కావాలంటే మ్యాట్రిసెస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అంటే 30, ఇవి ఒక 20 అంటే యావరేజ్ 50. 1 2 3 4 50 60 అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే 60 క్వశ్చన్స్ చదవాలి. అంటే యావరేజ్ గా ఒక్క 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే 15 క్వశ్చన్ చదవాలి. 15 క్వశ్చన్ చదవగలిగితే ఇవి కూడా అంటే 60+ ఒక 100 క్వశ్చన్, నియర్లీ 100 క్వశ్చన్స్ చదవగలిగితే మీరు మ్యాథ్స్ ఈజీగా 55 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 100 క్వశ్చన్ అంటే రోజుకు 2 క్వశ్చన్లే వస్తాయి. మీకు వస్తాయి సార్, సార్లు కాబట్టి ఎన్నైనా చెప్తారు. మీకేం పోయింది ఎగ్జామ్ రాసేది మేము, మాకేమో క్లాసులు అర్థం కాలేదు, వినలేదు. ఇప్పుడు చదవమని మీరు చదవమంటే ఎక్కడి నుంచి వస్తాయి మార్క్స్ అనుకునేవారు. ఈజీగా వస్తాయి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటేనూ లేదు. ఓకేనా. అస్సలు ప్యానిక్ కాకండి. ఫస్ట్ అసలు ప్యానిక్ కాకండి, స్కోర్ వస్తుంది. ఓకే. రైట్.
మన ఛానల్ అయితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయండి. మిస్ చేసుకోకండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే క్వెషన్స్ పంపడకండి. బండిలో ఆ క్వెషన్స్ ఫోటో తీసి క్వెషన్ సొల్యూషన్ మాకు వంట చేయలేం కానీ ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే ఏమంటే క్లియర్ చేస్తాను. ఛానల్ నేమ్ ఐడియా ఉంది కదా ఇన్‌స్టాగ్రామ్ నవీన్ రెడ్డి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. వాట్సాప్ ఛానల్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తే డౌన్లోడ్. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మాకు మెటీరియల్ లేదు సార్, ఇంపార్టెంట్ బుక్లెట్ లేదు, మేము కొద్దిగా ప్రిపేర్ కాలేకపోతున్నాం, మాకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలనుకున్నప్పుడు నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఉంటుంది. అందులో 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ ఉంటాయి. అవి మీకు 100% యూజ్ అవుతాయి. అందులో డౌటే లేదు. 100% మీకు యూజ్ అయితే అవి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీయే కాబట్టి. ఓకేనా? కన్ఫర్మ్ మన ఈ కంటెంట్ మీకు నచ్చితే అంటే ఈ క్లాసెస్ మీకు యూజ్ అయింది. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది బ్లూ ప్రింట్ అనేది మీకు యూజ్ అయిందని మీకు అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తుంటే మనకి ఇంకెక్కువ గ్రోత్ వస్తుంటే కింద కామెంట్‌లో అయితేనే మీరు చూసే వ్యూస్‌ని బట్టి నేను 1 ఇయర్ లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్స్, 2 మార్క్స్ క్లాసెస్ కూడా తీసేసుకుంటా. 4 ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చేస్తా. డైలీ ఒక వీడియో లాగా డైలీ ఒక మనం 50, 60 అనుకున్నాం కదా! ఆ గన్ షాట్ క్వెషన్స్ ఆన్సర్స్ నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను వీడియో చేసేటప్పుడు మీరు అవి ముందర పెట్టుకొని చూస్తూ ప్రిపేర్ అయినా కూడా ప్రాక్టీస్ చేసినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకేనా? థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.